ఇంటి దగ్గరే ఉంటూ తక్కువ బడ్జెట్‌లో, తక్కువ పెట్టుబడితో అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని ఎట్లా తయారు చేయాలి? ప్రభుత్వం దీనికి దాదాపు 35, 40% సబ్సిడీ గూడా ఇస్తుంది. అదెట్లా పొందాలి? ఇవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓపికగా కంగారు పడిపోకండి. లాస్ట్ దాకా ఓపికగా వీడియో చూడండి. అండ్ నాకు గావాల్సింది ఇది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని అడగట్లా. నాకు కావాల్సింది ఇది. గుడ్ ఇన్ఫర్మేషన్. ఒకే ఒక్క కామెంట్. గుడ్ ఇన్ఫర్మేషన్ అని ఒక్క కామెంట్ ఇవ్వండి. నాకు, నా టీమ్‌కి కొండంత బలం మీరిచ్చే ఒక్క కామెంట్‌ని గుర్తుపెట్టుకోండి. సో, మిస్ అవ్వకుండా దయచేసి కామెంట్ చేయండి. కుకింగ్ పేస్ట్ అంటారు, లేదంటే దీన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటారు. ఇది ప్రస్తుతం చాలామంది దీన్ని ఇంటి దగ్గర సొంతంగా చేసుకునేటువంటి టైం లేక బయట కొనడం అనేది ఒక అలవాటుగా నెమ్మది నెమ్మదిగా మారిపోయింది అందరికీ కూడా. అలా ఈ కుకింగ్ పేస్ట్‌ల్లో రకరకాలు ఉంటాయి. ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ అనే దానికంటే అల్లం వెల్లుల్లి పేస్ట్‌కి విపరీతమైన డిమాండ్ ఉంది. ఇండియాలో ఈ మార్కెట్ యొక్క సైజు 70,00,00,000 రూపాయలు. అందుకని ఇది ఇంట్లోనే ఒక చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టుకుంటే మంచి లాభాలిచ్చే ఇదిగా మారుతుంది. ఈ వ్యాపారం గురించి అబ్జర్వ్ చేస్తే దీన్ని ప్రారంభించడానికి పెట్టుబడి విషయానికొస్తే దాదాపు మనకి తక్కువ ఖర్చుతోనే అయిపోతుంది. కేవలం 1,5,00,000, 2,00,000 క్యాపిటల్ పెట్టుకోగలిగితే ఈ బిజినెస్‌ని చాలా ఈజీగా మొదలుపెట్టుకోవచ్చు, చేసుకోవచ్చు. అలాగే ఇంటి దగ్గర మనకు కొంచెం ప్లేస్ ఉంది అనుకుంటే మాత్రం ఇంటి దగ్గరే బిజినెస్ చేయడానికి మనకు చాలా వీలుగా కూడా ఉంటుంది. ఈ పనిని చూసుకోవడానికి మన ఒక మేబీ ఒకళ్ళని మనం హైర్ చేసుకొని వాళ్ళ ద్వారా హెల్ప్ తీసుకోవచ్చు, ఒక హెల్పర్‌ని. ఈ బిజినెస్‌కి కావాల్సినటువంటి రా మెటీరియల్స్ విషయానికొస్తే జింజర్ అంటే అల్లము, గార్లిక్, ప్రిజర్వేటివ్స్, గార్లిక్ అంటే వెల్లుల్లి, ప్యాకింగ్ మెటీరియల్ ఇవి మాత్రమే అవసరం అవుతాయి. అలాగే మిషనరీ పరంగా చూస్తే పల్పింగ్ మెషిను, వాటర్ జెట్ వాషరు, స్కిన్ పీలింగ్ మెషీను, క్రషరు, స్టెయిన్‌లెస్ స్టీల్ ట్యాంకు, ప్యాకేజింగ్ మెషీను, వెయింగ్ స్కేల్ మెషీను ఇలాంటివన్నీ కూడా అవసరం అవుతాయి మనకి. ఈ మిషనరీని మన బడ్జెట్‌ని బట్టి సెమీ ఆటోమేటిక్ లేదా మాన్యువల్ మోడల్స్‌లో కూడా మనం తీసుకోవచ్చు. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ తయారీ విధానాన్ని అబ్జర్వ్ చేస్తే ఇది చాలా చాలా సులువుగా ఉంటుంది. ముందుగా మార్కెట్ నుంచి తెచ్చినటువంటి జింజర్‌ని, గార్లిక్‌ని వాటర్ జెట్ సాయంతో దాన్ని నీట్‌గా వాష్ చేయాలి. ఆ తర్వాత దాన్ని నీట్‌గా వాటి మీద ఉన్నటువంటి స్కిన్ అంటే పొట్టుని పీలింగ్ మెషిన్ ద్వారా తీసేయాల్సి ఉంటుంది. అలా క్లీన్ చేసినటువంటి ముడి సరుకుని క్రషర్ మెషిన్ సాయంతో చాలా చాలా క్రష్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ క్రష్‌ని పల్పర్ మెషిన్ సాయంతో బాగా మెత్తటి పేస్ట్ లాగా దాన్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అలా వచ్చిన పేస్ట్‌ని ఒక స్టెయిన్‌లెస్ స్టీల్ ట్యాంక్‌లో ఉంచి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి కావాల్సినటువంటి ప్రిజర్వేటివ్స్‌ని వాటిలో తీసుకెళ్ళి కలపాల్సి ఉంటుంది. చివరిగా ఆ పేస్ట్‌ని ప్యాకేజింగ్ మెషిన్ ద్వారా చిన్న చిన్న ప్యాకెట్లు లేదా బాటిల్స్‌లో ప్యాక్ చేస్తే జింజర్ గార్లిక్ పేస్ట్ ఈజీగా మీకు రెడీ అయిపోతుంది. ఏ బిజినెస్‌కైనా మార్కెటింగ్ అనేది చాలా అవసరం కాబట్టి మనం స్థానికంగా ఉండేటువంటి హోటల్సు, రెస్టారెంట్సు, క్యాంటీన్స్ వీళ్ళతో మనం ముందుగానే మాట్లాడుకొని పెట్టుకోవాలి. ముఖ్యంగా కర్రీ పాయింట్స్, సూపర్ మార్కెట్సు, గ్రోసరీ షాప్స్ వీళ్ళతో అగ్రీమెంట్ చేసుకొని ఆర్గానిక్ ఇస్తాం మేము, చాలా క్వాలిటీది ఇస్తామని చూపించి ప్రూవ్ చేసుకోవాలి. మన బిజినెస్ నేమ్‌ని బ్రాండింగ్ చేసుకోవటం, ఆన్‌లైన్ సైట్స్‌లో సేల్ చేయడం ఇలా చేయటం వల్ల ఎక్కువ కస్టమర్స్‌ని మనం ఆకర్షించుకోవచ్చు కూడా. ఈ వ్యాపారంలో అప్రాక్సిమేట్ యొక్క ప్రాఫిట్ మార్జిన్ చాలా బావుంటుంది. రోజువారీ సేల్స్‌ని బట్టి అన్ని ఖర్చులు పోను 30-40% వరకు లాభాలు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెట్టిన పెట్టుబడికి సంబంధించినటువంటి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ కూడా కేవలం కొన్ని నెలల్లోనే తిరిగి మన చేతికి కూడా అందుతుంది. క్వాలిటీ మెయింటైన్ చేస్తే మార్కెట్‌లో ఏమాత్రం కూడా మనకు తిరుగుండదు. ఈ బిజినెస్‌కి గవర్నమెంట్ యొక్క పర్మిషన్స్, లైసెన్స్‌లు కూడా కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఎంఎస్ఎంఈ ఉద్యోగ ఆధార్ స్కీమ్ కింద మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఆహార పదార్థాల తయారీ కాబట్టి ఎఫ్ఎస్ఎస్ఐ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ దీనికి సంబంధించి కూడా ఉండాలి. అలాగే స్టేట్ పొల్యూషన్ బోర్డ్ సర్టిఫికేట్, ట్రేడ్ లైసెన్స్ రిజిస్ట్రేషను, లోకల్ అథారిటీ పర్మిషను ఇవన్నీ కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో, ప్రభుత్వం తరఫున సబ్సిడీ విషయానికి వస్తే టెక్నాలజీ అప్‌గ్రేడేషను ఇలాంటివన్నీ కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ డెవలప్‌మెంట్ అసిస్టెంట్ స్కీమ్ ఫర్ మైక్రో అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ లాంటి కొన్ని ప్రభుత్వ పథకాల ద్వారా మనం బ్రహ్మాండమైనటువంటి సబ్సిడీ, ఆర్థిక సహాయాన్ని కూడా మనం పొందొచ్చు.